ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. రాము చాలా అల్లరి పిల్లాడు. అతనికి ఆటలు, స్నేహితులు అంటే చాలా ఇష్టం. కాని తన అమ్మ ఎంత కష్టపడుతుందో అతను గమనించేవాడు కాదు. ప్రతిరోజు ఉదయం అమ్మ లేచి ఇంటి పనులు చేసి, రాముకు టిఫిన్ పెట్టి, స్కూల్కు సిద్ధం చేసేది. రాము మాత్రం, అమ్మా త్వరగా అని అరుస్తుండేవాడు. ఒకసారి కూడా, ధన్యవాదాలు అనలేదు. ఒక రోజు అమ్మకు జ్వరం వచ్చింది. అయినా రాముకు ఇష్టమైన ఉప్మా చేసి పెట్టింది. కాని రాము కోపంగా, ఇవాళ ఉప్మా ఎందుకు చేశావు? నాకు దోసె కావాలి అన్నాడు. అమ్మ మెల్లగా నవ్వి, నాన్నా, నాకు ఒంట్లో బాగోలేదు. అందుకే త్వరగా అయ్యేది చేశాను అంది. రాము పట్టించుకోలేదు. ఆ రోజు స్కూల్లో టీచర్ ఒక పని ఇచ్చింది. మీ జీవితంలో మీకోసం ఎక్కువగా కష్టపడేది ఎవరో రాయండి అంది. అందరూ తమ అమ్మ గురించి రాశారు. ఒక పిల్లవాడు ఇలా చెప్పాడు. అమ్మ తినకపోయినా పిల్లలకు తినిపిస్తుంది. అమ్మ అలసిపోయినా పిల్లల కోసం నవ్వుతుంది. ఆ మాటలు రాము మనసును తాకాయి. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అమ్మ ఇంకా జ్వరంతోనే పని చేస్తోంది. రాము నిశ్శబ్దంగా అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా, నువ్వు చాలా కష్టపడుతున్నావు కదా, నేను నిన్ను బాధ పెట్టాను. క్షమించు అమ్మ అన్నాడు. అమ్మ కళ్లలో ఆనందభాష్పాలు వచ్చాయి. ఆమె రామును కౌగిలించుకుని, పిల్లలు మంచిగా మారితే అదే అమ్మకు పెద్ద బహుమతి అంది. ఆ రోజు నుంచి రాము అమ్మకు పనుల్లో సహాయం చేయడం మొదలుపెట్టాడు. నీళ్లు తీసుకురావడం, తన బ్యాగ్ సర్దుకోవడం, అమ్మకు మందులు ఇవ్వడం చేసేవాడు. గ్రామంలోని వాళ్లు కూడా, రాము ఎంత మంచిగా మారిపోయాడు అని ఆశ్చర్యపోయారు.